వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కౌన్సిలింగ్ డేట్స్ అయితే మొత్తానికి రిలీజ్ అయితే చేసేసారు. మరి కౌన్సిలింగ్ డేట్స్లో ఏ రోజున ఏం వర్క్ చేయాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలి, అలానే మనకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవి ఎప్పుడు ఇవ్వాలి, ఇలా ఓవరాల్గా డీటెయిల్స్ అన్నది మనం వీడియోలో అయితే గమనిద్దాం. ఏదైతే అఫీషియల్స్ మనకు డేట్స్ అయితే మెన్షన్ చేశారో ఆ పర్టికులర్ డేట్స్ గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మన టెలిగ్రామ్లో ఫైల్ అయితే షేర్ చేశాను, వాట్సాప్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో ఇలా క్విక్గా అప్డేట్ తెలుసుకోవాలనుకున్నట్టయితే ఆ 2 ఛానల్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గమనించండి. ఇక డైరెక్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్కి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే స్క్రీన్ పైన ఉంది. ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మనం గమనించినట్టయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది మనకు జూన్ 20th నుంచి జూన్ 27th వరకు మీరు అన్నది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మరి దీనికి సంబంధించి ఎంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది అంటే, ఓసీబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు 700 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలానే మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది గమనించండి. ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు అన్నది ఈ యొక్క జూన్ 20th నుంచి జూన్ 27th వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అంటే ఫీజు పే చేయడం అని మనకు చాలా వీడియోస్ నుంచి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇలా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా, వాటికి సంబంధించిన డేట్స్ గమనించినట్టయితే ఇది వరకు మనం చెప్పుకున్నట్టు అందరూ ఒకేసారి అయితే వెళ్ళరు, ర్యాంక్ వైజ్ అయితే వెళ్తారని అయితే చెప్పుకున్నాం కదా. మరి ఈ యొక్క ర్యాంక్ వైజ్ ఎలా పిలుస్తున్నారు, ఏ డేట్స్ని ఎవరు వెళ్ళాలన్నది ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నది మనకు జూన్ 21st నుంచి జూన్ 28th ఏదైతే ఈ డేస్ ఉన్నాయో ఈ డేస్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందులో మనకు జూన్ 21st స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ర్యాంక్ నుంచి 15,000 వరకు ఎవరికైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళు మనకు 21st కౌన్సిలింగ్కి అయితే వెళ్తారు. అలానే మనకు 22nd డేట్ వచ్చేటప్పటికి 15,001 నుంచి 32,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే వెళ్తారు. అలానే మనకు 23rd వచ్చేటప్పటికి 32,001 ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు వెళ్తారు. అలానే మనకు 24th జూన్ వచ్చేటప్పటికి 50,001 ర్యాంక్ నుంచి 68,000 వరకు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుంది. అలానే మనకు 25th వచ్చేటప్పటికి 68,001 నుంచి 86,000 వరకు ర్యాంక్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు వెళ్తారు. అలానే 26th వచ్చేటప్పటికి 86,000 పైన ర్యాంక్ నుంచి మనకు 1,04,000 బిలో ర్యాంక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలానే మనకి యాజువల్గా 27th వచ్చేటప్పటికి 1,04,001 ర్యాంక్ నుంచి మనకు 1,20,000 వరకు ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. అలానే ఇక లాస్ట్ డే 28th వచ్చేటప్పటికి మనకు ఏదైతే మనకు 1.2 lakh నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో అంటే 1,20,000 నుంచి లాస్ట్ ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు మనకు 28th కౌన్సిలింగ్కి అయితే వెళ్తారు. మరి ఇది ఎక్కడికి వెళ్తారు అంటే హెచ్ఎల్సి సెంటర్స్ అని అయితే ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి హెచ్ఎల్సి సెంటర్ రిలేటెడ్గా, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. హెచ్ఎల్సి సెంటర్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది నేను చాలా వీడియోస్లో నుంచి చెప్తూ వస్తున్నాను. సో అది మీరు ఒకసారి గమనించండి. ఆ లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఒకసారి అయితే అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీటితో పాటు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఎన్సీసీ స్పోర్ట్స్ రిలేటెడ్గా, అవి ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఎప్పుడు వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నది ఒకసారి అయితే గమనిద్దాం. మెయిన్గా ఆ యొక్క ఎన్సీసీ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు అన్ని కాలేజీలోనూ వెరిఫై అనేది చేయరు, అవి కేవలం ఒక్క కాలేజీలో మాత్రమే వెరిఫై చేస్తారు. ఆ ఒక్క కాలేజ్ ఏంటి అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ నియర్ బెంజ్ సర్కిల్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి, అవి వెరిఫై చేస్తారు. వాటికి కూడా మీరు ర్యాంక్ వైజ్ వెళ్ళాల్సి ఉంటుంది. 25th మనకు ఎన్సీసీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. ఇక్కడ ఎన్సీసీ వచ్చేటప్పటికి 1 ర్యాంక్ టు 40,000 ర్యాంక్ ఉన్న వాళ్ళని కాల్ చేస్తున్నారు. మనకు పీడబ్ల్యూడికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళొచ్చు. ఇక 27, 28, 26, 27, 28 ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వాటిని బట్టి మీ ర్యాంక్స్ ఒకసారి చూసుకొని మీరు అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కదా మనకు థర్డ్ ప్రాసెస్.
ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం గమనించినట్టయితే మనకు క్లియర్గా డేట్స్ అయితే ఇచ్చారో ఒకసారి అయితే గమనించండి. ఇక్కడ మనకి ఏంటి అంటే 25th టు మనకు 26th అన్నది మనకు ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 వరకు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. ఆ తర్వాత మనకు 27th టు 28th గమనించినట్టయితే 50,000 పైన ర్యాంకు నుంచి 90,000 బిలో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత 29th నుంచి మనకు 30 ఏదైతే ఈ 2 డేట్స్ ఉన్నాయో ఈ 2 డేట్స్లో మాత్రం మనకు 90,000 పైన ర్యాంకు నుంచి ఇంకా రిమైనింగ్ లాస్ట్ ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. మనకి July 1st వెబ్ ఆప్షన్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మరి సీట్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మనకు July 3rd అయితే జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు సీట్ రావాలి అంటే వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వాలి. సో మన ఛానల్లో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అన్న దాని రిలేటెడ్గా వీడియో అయితే వస్తుంది. దయచేసి అవి కేర్ఫుల్గా చూడండి. అవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పి 4 వీడియోస్ అయితే ఉంటాయి. దయచేసి అవి కేర్ఫుల్గా చూడండి. అవి చూస్తేనే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో యాజ్ యూజువల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. మరి సీట్ అలాట్మెంట్ మనం గమనించినా కూడా మనకి ఏదైతే July 3rd ఉందో July 3rd ఈవినింగ్ 6 PM మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా నోటిఫికేషన్లో కౌన్సిలింగ్ డేట్స్ రిలేటెడ్గా పూర్తి డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకున్నాం. సో ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఉందో ఇది నేను మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో షేర్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. సో మనకు June 20th రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవబోతుంది. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి June 21st స్టార్ట్ అవుతుంది. సో కేర్ఫుల్గా అయితే ఉండండి. అందులోనూ మోస్ట్లీ వెబ్ ఆప్షన్స్ మనకు June 25th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ మీరు ఫాలో అయినట్టయితే మీ కౌన్సిలింగ్ మీరే మీ హ్యాండ్స్ నుంచి కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్లీ ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు. నేను అనుకున్న కాలేజీలో సీట్ వచ్చింది, నేను ఇలా ఈ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫైగా ఫీల్ అవుతారు. అంత డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో కమింగ్ వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆ వీడియోస్ మిస్ అయితే అవ్వకండి. ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా ఉంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.